కనీసం కృష్ణ తనతో మాట్లాడేవారు కాదు అని వాణిశ్రీ అన్నారు. అది ఎందుకో నాక్కూడా తెలీదు. కాని ఒకసారి మాత్రం కృష్ణ తన అవసరం కోసం ఫోన్ చేశారు అని వాణిశ్రీ అన్నారు. నేను ఇండస్ట్రీకి వచ్చిన 30 ఏళ్లలో కృష్ణగారు నాకు ఫోన్ చేసి మాట్లాడడం అదే తొలిసారి. కృష్ణగారు మాట్లాడుతూ, వాణిశ్రీ, నేనొక సినిమా చేస్తున్నా. అందులో నువ్వు నాకు తల్లిగా నటించాలి. దర్శకులు, నిర్మాతలు నువ్వు తల్లిపాత్ర వేస్తేనే బావుంటుంది అని అంటున్నారు. నాకు తల్లిగా నటిస్తావా అని అడిగారు. అదొక తమిళ రీమేక్ సినిమా. మీకు తల్లిగానా? ఏం సినిమా అండి అది? ఒకసారి నాకు చూపించండి అని అడిగా. ఆయన షో అరేంజ్ చేసి వాళ్ల మనుషులతో థియేటర్లోనే సినిమా చూపించారు. అది ఎంగా చిన్నరాసా అనే తమిళ చిత్రం. క్లైమాక్స్లో తల్లే కొడుక్కి విషం పెట్టి చంపాలనుకునే పాత్ర. ఆ సినిమా చూసిన వెంటనే నేనస్సలు నటించను, కుదరదని కృష్ణగారికి చెప్పేయండి అని చెప్పా. వాణిశ్రీ ఝలక్కివ్వడంతో కృష్ణ ఇక చేసేది లేక ఆ సినిమానే ఆపేశారు. ఆ తర్వాత అదే సినిమా మరో యంగ్ హీరో చేతుల్లోకి వెళ్ళింది. ఆ యంగ్ హీరో ఎవరో కాదు, విక్టరీ వెంకటేష్. ఆ సినిమా మరేదో కాదు, అబ్బాయిగారు. కృష్ణగారు పక్కన పెట్టేయడంతో ఈవీవీ సత్యనారాయణ ఆ చిత్రాన్ని వెంకటేష్తో తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నారు. వెంకటేష్కి తల్లిపాత్రలో అప్పటి సీనియర్ నటి జయచిత్ర నటించారు. హీరోయిన్గా మీనా నటించింది. అత్తాకోడళ్ల మధ్య వచ్చే సన్నివేశాలు ఈ సినిమాకే హైలైట్ అయ్యాయి. ఆ విధంగా వాణిశ్రీ తనకి నచ్చకపోవడంతో సూపర్ స్టార్ కృష్ణ సినిమా అయినప్పటికీ ధైర్యంగా రిజెక్ట్ చేశారు. దెబ్బకి సినిమా కూడా ఆగిపోయింది.